ఎవరో పోదన్నా పట్టుకోవట్లా దాదాపు కాపు చిన్న పిందులప్పటి నుంచి వచ్చే మొదలుపెట్టి మా పేద సన్నకారు రైతులు మొత్తం ఉండేది 1 ఎకరా 1.5 ఎకరా ఉండే రైతులు దాదాపు గుంపులుగా ఏనుగులు వస్తూ పంట చేతికొచ్చిన సమయంలో మొత్తం ధ్వంసం చేసి రాత్రే పూర్తిగా 80 ఎకరాల్లో పంట పూర్తిగా నష్టమైంది. దాదాపు మేము ఇప్పుడు డిఓపో దగ్గరికి 2 మాటలు పోయి అర్జీలు ఇచ్చి అయ్యా మన బౌండరీ తీసినారు సార్, ఆ బౌండరీ ఆడాడ బూడిపోయినది, ఆ కాలువ తీసేయమని మేము ఎన్ని విధాలుగా చెప్పినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. రైతాంగం ప్రతి సంవత్సరం పూర్తిగా నష్టపోవడము, ఎన్ని చెప్పినా వాళ్ళు బీట్ ఆఫీసర్ని పంపించేది, మన బేస్ క్యాంప్ పిల్లలను ఒకటి పంపించేది, ఫోటోలు తీసుకునేది, అర్జీలు తీసుకుని ఎత్తుకుపోయి ఆడబెట్టుకునేది. మిగిలిన ఒకవేళ ఏనుగులు గాడు వస్తున్నాయంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి రైతులతో కూడా సహకరించమంటే ఒక్కడిగాడు వచ్చి సహకరించింది లేదు. వస్తారు, ఫోటోలు తీస్తారు, పోతారు. నష్టపరిహారం అంటావా, వీళ్ళు ఒకటి మీద ఒకడు సాగు పెట్టుకొని అగ్రికల్చరర్లు, హార్టికల్చరర్లు ఇవన్నీ తీసుకొస్తే మళ్ళీ వీళ్ళు దగ్గర ఇస్తే మళ్ళీ ఏదో ఒకటి సాగు పెట్టేది, నిలిపేసేది. ఇట్లా రైతాంగం సుమారు లక్షల్లో పూర్తిగా నష్టపరిహారం జరిగి ఉండాలి. అట్లా మేము ఏదైనా అబద్ధం చెప్తే ఆ డిపార్ట్మెంటే ఎదురుగా వచ్చి యథార్థం చూసి నైట్ ఇప్పుడు దాదాపు 1 వీక్ నుంచి ఇదే చేస్తున్నాం, మేము చెప్తా ఉన్నాము. నైట్ అయితే పూర్తిగా నష్టం చేసింది. పూర్తిగా మాకు రైతాంగానికి దయచేసి ఆ కాలువని, మన డిపార్ట్మెంట్ తీసిన కాలువని ఆడాడ పూడు పండాయి, దాన్ని తీసిస్తే మా రైతాంగాన్ని కాపాడుకోవాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని మేము కోరుకుంటున్నాం. దగ్గర 1 నెలగా ఏనుగులు అనేది ఇక్కడనే టెంట్ వేసి ఉన్నాయి. 80 ఎకరాలు పూర్తిగా ధ్వంసం అయిపోయిండాయి. ప్రతిరోజు వచ్చి రాత్రి 7:30కి ఇప్పుడు 7:30 కూడా ఉన్నాయి. మేము వచ్చి తోలుతున్నాం కాబట్టి ఏ గవర్నమెంట్ కానీ చర్య మాత్రం తీసుకోలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఏ రోజు వచ్చి చూసి నష్టపరిహారం కానీ అటు ఫోటోలు కూడా ఎత్తింది లేదు. మేమే తగులుకొని పడి గిడి లేచి మా బాధలు మేము పడుతూనే ఉన్నాము. అందువల్ల ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.
ఇట్లా ఆ పిల్ల చూడు తోడకపోతుంది అప్పుడు పిల్లని దెబ్బకొని పోయారు. వాళ్ళే పంటలు నాశనం చేపిస్తున్నారప్ప.